60 ఏట తర్వాత ఇంత సంపాదనతో నేను ఎలా బతకాలి, లేకపోతే ఇప్పుడు కండలు కరిగిపోయా కాబట్టి ఎలా బతకాలి, ఇప్పుడు అనారోగ్యం వచ్చింది కాబట్టి ఎలా బతకాలి, డబ్బు పోయింది కాబట్టి ఎలా బతకాలి అంటే డబ్బు పోయినా శక్తి కండలు పోయినా మనిషిని బతికించి సహజంగా మరణించే వరకు బతికించగలిగే ఏకైక పద్ధతి జ్ఞానము. సరస్వతి హర్తకు గాదు గోచరము. దొంగ ఎత్తుకుపోదాం అంటే కనపడదట. నిత్యము సుఖ పుష్టి చేయు ఎటువంటి స్థితితో కూడా నీకు విద్య ఎలా బతకగలుగుతుంది. అందుకని విద్య కావాలన్నాడు. ఆవిడే సరస్వతి. నవరసాలు నోరా వీపును కాయి అన్నారు. చక్కని మాట మాట్లాడితే తాతయ్య ఎలా ఉన్నావు, నేను ఉన్నా కదా అంటాడు. రే ముష్టి వేధవా మనవడా పట్టుకెళ్ళరా కొంచెం అంటే పా ఎలా వస్తాడంటాడు. నోరు వీపుని కాస్తుందంటే మంచి మాట మాడితే నేను ఉన్నా కదా అని గుడ్ బాయ్ అంటారు. బూతులు తిడితే పగులుతుంది వీపు, విమానం మాత. సరస్వతి. 3వ ఏట సరస్సు వస్తే మహానుభావుడు అంటారు. 10వ ఏట భాష్యాలు చెప్తే ఆదిశంకర్లు అంటారు. సరస్వతి ఏ వయసులో వచ్చినా శోభనేస్తుంది. ఒక సభ జరగాలంటే వేదిక మీద ఉన్నవాళ్ళు, వేదిక ముందు ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ రసవత్తరంగా నడిపించగలిగేది ఏకని ఇంగ్లీష్లో యాంకర్ అంటారు. యాంకర్ లంగర్ వేయడం, సభ కదిలిపోకుండా అక్కడ వాడు ఇక్కడ వాడు వదిలి వెళ్ళిపోకుండా అందరినీ ఒక చోట కూర్చోబెట్టగలిగే లంగర్. ఈ లంగర్ అంటే ఏదో అందంగా తయారైపోయి లొట్టలొట్టవన్నీ వంకరగా మాట్లాడుతూ వెకిలి వేషాలు వేస్తే చాలామంది వస్తారు యాంకర్. వీళ్ళు బతకరు. ఎవరికైనా ఎవరు కావాలండి? మన తెలుగు వాళ్ళనే తీసుకుంది యాంకర్స్. 2 పేర్లు చాలా ఫేమస్. ఒకళ్ళు సుమ, ఇంకోళ్ళు ఝాన్సీ. ఎందుకన్నారు వీళ్ళంత సక్సెస్ఫుల్ యాంకర్స్? సడన్గా సభ అటు ఇటు అయిపోతుంటే వాళ్ళు వ్యక్తిగతంగా సంపాదించుకున్న జ్ఞాన సముపార్జనతో రక్తి కట్టిస్తారు. సరస్వతి. ఈ 2 తల్లులకి పాదాభివందనం చేయాలి. సుమ ఎవరికైనా వాళ్ళ రేట్ అడుగుతారు. మరి ఇంత కష్టపడ్డారు, రేపు వాళ్ళు ముసలాలు వస్తే లక్ష్మి ఉండదు కదా, వాళ్ళు ముసలాలు వస్తే వాళ్ళకి శక్తి ఉండదు కదా, అప్పుడు ఈ సరస్వతి సంపాదించిన తినాలి కదా. 50 లక్షలు అవుతుందంటే వాళ్ళకి మాత్రం బ్రాహ్మడు వేదం చదవడానికి వస్తే వాళ్ళకి ముష్టేసినట్టు 500 ఇస్తారు. ఘనాపాటి వస్తే కూడా 100 ఇస్తామండి చదవండి అంటారు. బ్లాక్లో టికెట్ 30,000 50,000 పెట్టి కొంటారు. క్రికెట్ మ్యాచ్ వస్తే టికెట్లు పెట్టి కొంటారు. సరస్వతికి ఏమి ఇవ్వరు. కానీ సరస్వతి ఉన్నవాడు అనుకుగా ఉంటాడు, ఎగిరి పడడు. శక్తి ఉన్నవాడు ఎప్పుడే కండలునే గుద్దుతా అని భయపెట్టిస్తాడు. గూండాలు చచ్చినట్టు ఇస్తారు. వాడు ఎలక్షన్లలో నుంచుంటారు, గెలుస్తుంటారు. ఒకప్పుడు భారతదేశంలో చదువుకున్న వాళ్ళు ఉత్తములే పార్లమెంటుకి అసెంబ్లీకి నుంచునేవాళ్ళు అన్నారు 1947 నుంచి. రాను ఎవరి దగ్గర ఎక్కువ ఆస్తి ఉంటే వాడు చేసుకోవచ్చు, ఎక్కువ ఆస్తి చేసుకొని తింటా అంటే చివరికి ఏమైంది?